మనిషి అని అయితే నాకు అస్సలు అనిపించలేదు. ఈ లెబనీస్ కౌంటర్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. స్క్రీన్ లో ఎదురుగా కనిపిస్తుంది. ఒక నిమిషం ఇండియాలోనే ఉన్నట్టు అనిపించింది. దీని టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. ఒరిజినల్ కదులుతున్నాయి. ఈ వీడియో మాత్రం మాకు చాలా స్పెషల్. ఎందుకంటే సౌదీ అరేబియాలో మేము మొదటిసారిగా ఒక అద్భుతమైన ఫ్యామిలీ పార్టీని అటెండ్ చేశాం. ఈ పార్టీ మా ఆయన ఆఫీస్ వాళ్ళు అన్ని ఫ్యామిలీస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ అందమైన ఈవెంట్ కోబార్ డోమ్ లో జరిగింది. ఈ డోమ్ ని ఎప్పుడు కార్ లో నుంచి చూడడమే తప్పితే ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళలేదు. లోపల ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఈ రోజు మాత్రం నాతో పాటు మీకు కూడా ఈ డోమ్ లో ఏముందో చూపించేస్తా. ఉదయం నుంచే మేమంతా ఈ పార్టీ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. పిల్లలైతే ఇంకా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఈ రంగురంగుల లైట్ సెట్టింగ్ తోనే ఇక్కడ ఒక పార్టీ జరుగుతుందని ఈజీగా చెప్పవచ్చు. ఎంట్రన్స్ దగ్గర ఎమర్జెన్సీ కోసం అంబులెన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొక పక్క ఈ రోబో మనిషి వెల్కమ్ చేస్తున్నారు. నేనైతే ఇది రోబో అని అనుకున్నాను. మనిషి అని అయితే నాకు అస్సలు అనిపించలేదు. మంచిగా రోబో లాగా వచ్చే వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మీకు మా ఆయన ఆఫీస్ పేరు కనిపిస్తుంది. అది వర్లీ. లోపలికి రాగానే ఇక్కడైతే రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీ జరుగుతుంది. ఆఫీస్ లో ఉన్న ప్రతి ఎంప్లాయీ కి ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ చేశారనమాట. ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మనకి కొన్ని నెంబర్స్ జనరేట్ చేసి చేతికి ట్యాగ్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ టైం వాళ్ళ నాన్న ఆఫీస్ లో పార్టీకి అటెండ్ అవ్వడం కదా, అందుకే పిల్లలు సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. లోపలికి రాగానే మొదట మనకి కనిపించేవి ఏంటి అంటే ఈ ఫుడ్ స్టాల్స్. ఇక్కడ చాలా రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో స్టాల్ లో ఒక్కో రకం వంటకాలు ఉన్నాయి. ఇక ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవడానికి అందరూ చెరో వైపు అయితే వెళ్ళిపోయారు. మా దక్ష కళ్ళు అయితే ఫస్ట్ ఈ కాటన్ క్యాండీ మీదే పడ్డాయి. అది ఇప్పించేంత వరకు మమ్మల్ని ఏ పని చేయనివ్వదు, ఎక్కడికి వెళ్ళనివ్వదు, ఏమి తినవదు. ఒక్కసారి ఇటు చూస్తే మీకు రకరకాల ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తాయి. కాటన్ క్యాండీ, పాప్కార్న్, కార్న్, షవర్మా. వీటితో పాటు ఇక్కడున్న ఈ లెబనీస్ కౌంటర్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ప్రతి స్టాల్ లో ఎప్పటికప్పుడే ఫుడ్ అనేది ఫ్రెష్ గా సర్వ్ చేస్తున్నారు. ఇటువైపు అయితే మొక్కజొన్నల్ని బొగ్గుల మీద కాల్చి కూడా ఇస్తున్నారు. ఇన్ని ఫుడ్ స్టాల్స్ ని చూసి నాకు ఏం తినాలా అనే కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకో పక్క ఫుడ్ తినడానికి మంచి అరబిక్ సిట్టింగ్ స్పేస్ కూడా ఉంది. ఒక మంచి ఫ్యామిలీ ఫోటో తీసుకోవడం కోసం అయితే మేము ఈ ఫోటో బూత్ దగ్గరికి వచ్చేసాం. కానీ ఇలాంటి కెమెరాలో తీసుకోవడం అయితే మాకు ఇదే ఫస్ట్ టైం. మేము ఇలా వెళ్లి దాని ముందు నిల్చున్నామో లేదో ఇమీడియట్ గా కెమెరా ఆన్ అయ్యి మా ఫోటోని అయితే తీసేసింది. ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే మనం కెమెరాకి ఎలా పోజ్ ఇస్తున్నామో అది స్క్రీన్ లో ఎదురుగా కనిపిస్తుంది. వన్స్ ఫోటో దిగిన తర్వాత ప్రింట్ చేయాలా వద్దా అని చెప్పి కూడా అడుగుతుంది. ఒకవేళ మనకు పోజ్ నచ్చకపోతే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫోటో దిగొచ్చు. ప్రింట్ అనగానే ఇమీడియట్ గా ఫోటో కూడా వచ్చేసింది. తీసిన ఫోటోని ఒక మంచి పార్టీ థీమ్డ్ ఎన్వలప్ లో పెట్టించారు. అసలు ఎంత మంచి మెమరీ కదా ఇది. పక్కనే మనం బాక్సింగ్ కి పంచ్ ఇస్తే అది స్కోర్ ఇస్తుంది. పక్కనున్నవిడ కమోన్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఎంకరేజ్ కూడా చేశారు. ఎంత కష్టపడి పంచ్ చేస్తే 999 కి నాకు వచ్చిన స్కోర్ చూడండి 229. ఇక్కడ లోకల్స్ కూడా ఈ గేమ్ ని బాగా ట్రై చేశారు. వాళ్ళ 999 స్కోర్ కూడా వచ్చింది. ఇక్కడ పిల్లలకు కూడా వెరైటీ గేమ్స్ ఉన్నాయి. మా దక్ష మాత్రం ఎప్పుడు చూసినా ఈ కప్పల వెనకాట్లే పరిగెడుతుంది. మా ఆయనకు కూడా సరదాగా ఏదైనా ట్రై చేయమంటే మా ఆయన ఇది తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీతో పనిచేసే గేమ్స్ అనమాట. ఎప్పటి నుంచో ఈ డోమ్ లోపలికి వెళ్దాము అనుకుంటున్నాను కదా. ఈ రోజు అయితే లోపలికి వెళ్లే అవకాశం వచ్చింది. ఇదే ఈ డోమ్ కున్న ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచే వెళ్ళాలి. ఏంటి లిక్కీ కనిపించట్లేదు అనుకుంటున్నారా? లిక్కీ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేసాడు. అందుకే మాతో పాటు మీకు దక్ష ఒక్కరిదే కనిపిస్తుంది. ఇక ఈ డోమ్ లోపల అయితే ఒక ఇండోర్ స్టేడియం లా ఉందన్నమాట. మొత్తం లైట్స్ తో నిండిపోయి ఉంది. ఇక్కడ ఏమేం గేమ్స్ ఉంటాయో మీకు కూడా చూపించేస్తా. యాక్చువల్ గా అయితే ఇదొక ఇండోర్ స్టేడియం, కానీ ఇక్కడ అందరికి కంఫర్టబుల్ గా ఆడుకోవడం కోసం ఇండోర్ గేమ్స్ ని అరేంజ్ చేసి ఉంచారు. బయట అంతా ఎంటర్టైనింగ్ గా ఉంటే ఇంకా లోపలికి వచ్చి ఎవరు కూర్చొని ఆడేది. కానీ వీళ్ళు ఈ డోమ్ లోపల చేసిన అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. నేను మా ఆయన అయితే కొంతసేపు ఈ ఎయిర్ హాకీ ఆడాము. మా ఆయన ఆడిన ఆటకి ఆ లోపల ఉండాల్సిన కాయిన్ బోర్డు లో నుంచి బయటకు వచ్చేసింది. ఇక్కడైతే గావా కోసమే సెపరేట్ గా ఒక స్టాల్ అయితే పెట్టారు. గావా అంటే ఏముంది, అరబిక్ టీ అనుకుంటాం. అందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఒక్కసారి చూడండి, ఇదంతా కూడా అరబిక్ సిట్టింగ్ స్పేస్. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ కూడా ఏమేమి అరేంజ్ చేశారో చూసేద్దాం. ఒక్కసారి లోపలికి రాగానే మొత్తం అంతా పిల్లల ప్రపంచంగా మారిపోయింది. ఈ ఇన్ఫ్లేటబుల్ పార్క్ చూసి మా దక్ష కూడా వెంటనే ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. పిల్లల కోసం ఇక్కడ చాలా రకాల యాక్టివిటీస్ అయితే అరేంజ్ చేశారు. అప్పుడప్పుడు ఇలా క్యారెక్టర్స్ కూడా వచ్చి పలకరిస్తూ ఉంటున్నాయి. ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయనిది ఏంటంటే ఈ సౌదీ అరేబియా ట్రెడిషనల్ డాన్స్.
ఇక్కడ మేము మా ఆయన ఆఫీస్ లో వర్క్ చేస్తున్న మిగతా తెలుగు ఫ్యామిలీస్ ని కూడా కలిసాము. అందరితో ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక నిమిషం ఇండియాలోనే ఉన్నట్టు అనిపించింది. చెప్పాను కదా పిల్లల కోసం చాలా యాక్టివిటీస్ ఉన్నాయని. ఇది వచ్చేసి పిల్లల ఆర్ట్ జోన్. మా దక్ష ఇక్కడికి ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఫేస్ పెయింటింగ్ వేస్తున్నారు, అది వేయించుకోవడానికి పరిగెడుతుంది. దక్షకి ఫేస్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఫేస్ పెయింటింగ్ వేయించినా కూడా ఖచ్చితంగా వేయించుకుంటుంది. దక్షకి పింక్ కలర్ అంటే ఇష్టం కాబట్టి ఆ కాంబినేషన్ లోనే వేయించుకుంది. నెక్స్ట్ పక్కనే ఉన్న హెయిర్ స్టైల్ స్టాల్ కి అయితే వెళ్ళింది. ఏ హెయిర్ స్టైల్ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు, చేసుకుంది. ఫినిష్ అయిన తర్వాత ఇంకా ఏ హెయిర్ స్టైల్ లో వస్తుందో చూడాలి. మరి హెయిర్ స్టైల్ కి తగ్గట్టు హెయిర్ యాక్సెసరీస్ కూడా వాళ్ళే పెడుతున్నారు. అమ్మో, ఫ్రెంచ్ బ్రైడే వేసుకుంటుంది. నాకైతే ఈ హెయిర్ స్టైల్ కి చేతులు కూడా తిరగవు. ఇంటి దగ్గర నుంచి నేను రెడీ చేసినప్పుడు వచ్చిన దక్ష బాగుందో లేదంటే ఈ హెయిర్ స్టైల్ తో ఉన్న దక్ష బాగుందో కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. అమ్మో, మేడం గారు హెయిర్ స్టైల్ వేయించుకొని బాయ్ చెప్పి మరీ వస్తున్నారు. ఒక్కసారి ఈ గ్రౌండ్ లో చూడండి, మొత్తం పిల్లల కోసం ఎన్నెన్ని యాక్టివిటీస్ ఉన్నాయో. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి వీళ్ళు ఇలా అరబిక్ ట్రెడిషనల్ డాన్స్ ఎక్కడో ఒక చోట వేస్తూనే ఉన్నారు. ఇదిగోండి, మొత్తానికి మన లిక్కీ బాబు అయితే కనిపించాడు. ఏదో గిఫ్ట్ గెలుచుకున్నట్టున్నాడు, పట్టుకొని వస్తున్నాడు. ఒకసారి లోపల ఏమేం గేమ్స్ ఉన్నాయో అలా ఎల్లో ఒక రౌండ్ వేసి వద్దాం. ఇక్కడ చూస్తే షూటింగ్, ఆర్చరీ, ఇంకా హిట్ ఏ ప్లేట్ అని చెప్పి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. నేను ఆర్చరీ అయితే ట్రై చేశాను గానీ దాన్ని పట్టుకోవడం అయితే నాకు రాలేదు. అందుకే హిట్ ఏ ప్లేట్ ఆడదామని చెప్పి అయితే వెళ్ళాను. ఏముంది, ఈజీయే కదా. విన్ అయ్యి దక్షకు ఒక బొమ్మ గెలిచిద్దాం అనుకున్నాను. ఉన్న 3 ఛాన్సుల్లో 2 ఛాన్సులు అయితే కొట్టలేకపోయాను. ఇంకా మూడోదేనో కొడతానో లేదో చూడాలి. ఇంకా ఏం గేమ్స్ ఉన్నాయో ముందుకు వెళ్ళి చూసేద్దాం. ఇదైతే బెలూన్ బాంబ్. ఇందులో కూడా లిక్కీ చాలా టాయ్స్ విన్ అయ్యాడు. ఇది వచ్చేసి మినీ గోల్ఫ్, ఇది వచ్చేసి స్మాషింగ్ ద టీత్. ఇందులో కూడా లిక్కీ చాలా విన్ అయ్యాడు. ఇంకా ఇది షఫుల్ బోర్డు, ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ ఛాంపియన్. బాల్ తీసుకోవడం, బాస్కెట్ లో వేయడం, ఇది ఒక లూప్ గేమ్ లాంటిది అనమాట. ఇంకా ఇది వచ్చేసి బ్రెక్కింగ్ బాల్. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న గేమ్స్ అన్ని కూడా లిక్కీ ఆడేశాడు. ఇంకా ఇక్కడ స్టేజ్ మీద కూడా కొన్ని గేమ్స్ ని కండక్ట్ చేశారు. ఇక్కడ పిల్లలు చూడండి కూర్చొని గేమ్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారో. Aisyah kita pernah dia. Yes. Namaste. Telugu. Namaste in Telugu. Yes, that's cool. Okay. చాలా సేపు అయింది కదా, ఇంకా అందరం అలసిపోయామని చెప్పేసి ఇంకా ఫుడ్ తినడానికి అయితే ఫుడ్ స్టాల్స్ కి వెళ్ళిపోయా. ఫస్ట్ అయితే మా ఆయన లెబనీస్ స్టాల్ కి వెళ్ళి ఈ డిష్ అయితే తీసుకొచ్చారు. చూడ్డానికి బాగుంది కదా అని చెప్పి మేము కూడా లెబనీస్ స్టాల్ ఎదురుగానే కూర్చున్నాం. తర్వాత ఈ శనగలు కూడా అక్కడి నుంచి తెచ్చినవే. బర్గర్ స్టేషన్ లో బర్గర్స్ చాలా బాగున్నాయి అంటే ఇంకా బర్గర్ స్టేషన్ కి వెళ్ళిపోయాను అనమాట బర్గర్స్ తినడానికి. దాని పక్కనే సాజ్ పేస్ట్రీస్ ఉంటే సరే ఏదైనా తీయగా తిందామని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇక్కడ వేడివేడిగా క్రీప్స్ అయితే వేస్తున్నారు. క్రీప్ అంటే ఏం లేదు, పాన్ కేక్ లాంటిదే, కాకపోతే సన్నంగా ఉంటదన్నమాట. పైగా దాని మీద న్యూట్రెల్లా కూడా వేసిచ్చారు. అబ్బా, వేడి వేడిగా తింటుంటే దీని టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. నెక్స్ట్ పిల్లల కోసం షవర్మా కావాలంటే ఈ షవర్మా స్టాల్ కి అయితే వచ్చేసాను. జనాలందరూ ఈ స్టాల్ దగ్గరే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ చికెన్ రోల్ అనేది అయిపోతూ ఉంది. ఈ స్టాల్ పేరు వచ్చేసి 7 పీసెస్ అనమాట. తినేసి మళ్ళీ మా దక్ష ఈ ఆర్ట్ జోన్ కి అయితే వచ్చేసింది. ఏం బొమ్మలు గీసేస్తుందా అనుకుంటారేమో, ప్రస్తుతానికైతే స్క్రేప్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈవెంట్ అంతా కవర్ చేసాం కానీ ఒక్క చోటు మాత్రం మిస్ అయిపోయాము, అదే ఈ టెంట్. అసలు ఈ టెంట్ ఉన్న ఏరియా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. అక్కడ ముందున్న ఫాల్కన్స్ చూసి బొమ్మలేమో అనుకున్నాను, కానీ అవి ఒరిజినల్ కదులుతున్నాయి. వాటికి కళ్ళు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ ఫాల్కన్స్ కి కళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారో మీకు ఏమైనా తెలుసా? దీని వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటంటే ఆ బర్డ్ ని ప్రశాంతంగా మరియు ఒత్తిడి లేకుండా ఉంచడానికంట. ఈ టెంట్ మాత్రం ఫుల్లీ అరబిక్ థీమ్ తో భలే డిజైన్ చేశారు.
ఇంకా ఇవి వచ్చేసి పిల్లల కోసం స్పెషల్ గా పంచిన ప్యాకెట్స్. ఇందులో పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ ఉన్నాయి. మా లిక్కి చాలా గేమ్స్ ఆడి చాలా టాయ్స్ గెలుచుకున్నాడు. ఆడిన గేమే ఆడి ఆడి మరీ గెలుచుకున్నాడు. ఆడి ఆడి అలసిపోయాడు కదా, అందుకే ఒక్కటి కూడా తగలట్లేదు. ఇది వచ్చేసి టీత్ స్మాష్. బాల్ తో పళ్ళన్నీ కూడా పడేటట్టు చేయాలి. 3 balls ఇస్తారనమాట. ఆ 3 balls లోని మొత్తం పళ్ళన్నీ పడిపోవాలి. అయ్యో లాస్ట్ బాల్ లో మిస్ అయిపోయిందే. ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం క్విజ్ కండక్ట్ చేస్తున్నారు. క్వశ్చన్స్ స్క్రీన్ మీద వస్తున్నాయి గానీ ఆన్సర్స్ మాత్రం మన మొబైల్ లోనే ఇవ్వాలి. అంటే గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారనమాట. అది స్కాన్ చేస్తే డైరెక్ట్ గా వెబ్ పేజ్ కి వెళ్ళిపోద్ది. అందులో ఎవరైతే ఫాస్ట్ గా ఆన్సర్స్ ని చూస్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ గా నిలుస్తారు. మా దక్ష అయితే ఇంకా స్టాల్స్ ని వదలట్లేదు. ఇంకా మెహందీ స్టాల్ మిగిలిపోయిందంట. చేతికి మెహందీ పెట్టించుకోవడానికి అయితే వెళ్ళిపోయింది. మొత్తానికి చేతులు కూడా ఖాళీ లేకుండా మెహందీ కూడా పెట్టించేసుకుంది. నువ్వే వేసావు ఏంటది? ఇందాక బౌ అండ్ డారో పట్టుకోలేకపోయాను కదా, అందుకే ఇంకోసారి ఆర్చరీకి వచ్చేసాను. ఖచ్చితంగా కొట్టాలని. నేను వేసిన బాణం బోర్డుకి అయితే తగలలేదు గానీ బాణం అయితే ముందుకెళ్ళింది. అచ్చాలు ఎక్కడో మనసు ఇంకా ఈ బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న మీద ఉండిపోయింది. అందుకే వెళ్లి తెచ్చేసుకున్నాను. ప్రోగ్రామ్ కూడా క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇంకా అందుకే ఉన్న గిఫ్ట్స్ అన్ని కూడా పిల్లలకి పనిచేస్తున్నారన్నమాట. గిఫ్ట్స్ చూపించి పిల్లలందరికీ క్లాప్స్ అయితే కొట్టమన్నారనమాట. పిల్లలందరూ కూడా చాలా బాగా క్లాప్స్ కొడుతున్నారు. కానీ అందరికీ ఇవ్వలేరు కదా, కొంతమందికి ఇస్తున్నారు. మా పిల్లలైతే ఒక 1 minute కంటిన్యూస్ గా క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత వాళ్ళకి ఓపిక పోయింది. ఇంకా క్లాప్స్ పక్కన పెట్టి వాళ్ళ వెనకాతలే పరిగెట్టారు. యాక్చువల్ గా అప్పటికే పిల్లలందరూ ప్రతి గేమ్ లోని ఏదో ఒకటి గెలుచుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక టాయ్ ఉంది. అయినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదనమాట. టాయ్స్ కదా ఇంకా అలా పరిగెడుతున్నాయి అనమాట. అసలు మాకు టైమే తెలియలేదు. తీరా టైం చూసేటప్పటికి 1:30 or 2 అయింది. మెయిన్ మా పిల్లలు అయితే మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేశారు. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ మధువసు.